నిన్నటి నుండి నువ్వు ఏమీ తినలేదు కదా నాన్న, ఈ కొంచెం తిను అని చెప్పి డాక్టర్ నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పారు కదా అంటూ ఎంతో ప్రేమగా సిరి విహారికి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో అది చూసి యమున ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత ఇదిగో నాన్న, ఈ టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి సిరి విహారికి టాబ్లెట్స్ కూడా ఇస్తుంది. తర్వాత యమున విహారితో, నాన్న విహారి, ఎలాగైనా సరే అసలు నీ మీద దాడి చేసిన శత్రువులెవరో మనం కనిపెట్టాలరా అని చెప్పి అంటూ ఉంటుంది. అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను, నిన్న రాత్రి ఒక అమ్మాయి నిన్ను కాపాడి ఇంటికి తీసుకొని వచ్చింది. అంతమంది రౌడీలను కూడా ఎదిరించి ప్రాణాలు పణంగా పెట్టిందంటే ఆ అమ్మాయిది ఎంత మంచి మనసో అర్థమవుతుంది. నీకు అలా దెబ్బ తగిలిందన్న కంగారులో ఆ అమ్మాయి పేరు వివరాలు కూడా అడగలేకపోయానురా అని చెప్పి యమున అంటూ ఉంటే, ఆ అమ్మాయిని ఒక్కసారైనా కలిసి థ్యాంక్స్ చెప్పాలమ్మా, తను ఎక్కడుంటుందో ఏంటో అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో క్రిష్ వచ్చి, బ్యాట్మ్యాన్ ఇప్పుడు ఎలా ఉంది బ్యాట్మ్యాన్, నిన్ను ఆ పరిస్థితుల్లో చూసేసరికి నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా అని చెప్పి బాధపడుతూ ఉంటే, మీరు ఏమీ నా గురించి కంగారు పడద్దు, నేను బాగానే ఉన్నాను, ఇప్పుడే టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను, పదండి ఈరోజు నేనే మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు సహస్ర, నువ్వా, వద్దులే బావా, నువ్వు రెస్ట్ తీసుకో, కావాలంటే పిల్లల్ని స్కూల్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక అప్పుడు విహారీ, నేను ఎలాగో ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను సహస్ర, అర్జెంట్ మీటింగ్ ఉంది, పిల్లల్ని నేనే డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు యమున, విహారీ నేను కూడా గుడికి వెళ్ళాలి, నన్ను గుడి దగ్గర డ్రాప్ చేయరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, సరే పదమ్మా అని చెప్పి యమునని పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తాడు. లక్ష్మి స్కూల్ దగ్గరికి వచ్చి అక్కడ నిలబడి పిల్లలందరినీ కూడా చూస్తూ, ఈరోజు ఎలాగైనా సరే నా కొడుకుని కలుసుకోవాలి అని చెప్పి అలా అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికే విహారీ పిల్లలిద్దరినీ కూడా స్కూల్కి తీసుకొని వస్తాడు. చాలా థ్యాంక్స్ బ్యాట్మ్యాన్ అని చెప్పి విహారీకి కృష్ణ థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా దూరం నుండి లక్ష్మి చూస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా క్రిష్ తన తల్లిని గుర్తు చేసుకొని, బ్యాట్మ్యాన్ నాకు మా అమ్మ గుర్తొచ్చింది బ్యాట్మ్యాన్ అని చెప్పి అంటూ ఉంటే, చూడు క్రిష్, మీ అమ్మ ఎంతో కష్టపడి నిన్ను ప్రయోజకుడిని చేయాలని ఇంత పెద్ద స్కూల్లో నిన్ను చదివిస్తుంది, మరి అటువంటప్పుడు నువ్వు కూడా బాధపడకూడదు కదా, మీ అమ్మగారు ఖచ్చితంగా త్వరలోనే నీ కంట పడతారు, మీరిద్దరూ కలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది, మరి నువ్వు ఇలా బాధపడుతున్నావని తెలిస్తే ఆవిడ కూడా బాధపడతారు కదా అని చెప్పి ఇంకెప్పుడు కూడా నువ్వు ఏడవద్దంటూ విహారీ క్రిష్కి ధైర్యం చెప్తూ ఉంటే, ఇక అప్పుడు ఆ మాటలు విని లక్ష్మి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బ్యాట్మ్యాన్, అమ్మను ఒక్కసారి చూడాలనిపిస్తుంది బ్యాట్మ్యాన్, ఇంతకుముందు లంచ్ టైంలో కూడా ప్రతిరోజు మా అమ్మే లంచ్ తీసుకువచ్చేది, నాకు స్కూల్లోనే అన్నం తినిపించి మరీ వెళ్ళేది అని చెప్పి లక్ష్మిని గుర్తు చేసుకోవడంతో ఇకప్పుడు విహారీ కృష్ణి ఓదారుస్తూ ఉంటాడు. వద్దు, నువ్వు ఏడవద్దు, మీ అమ్మగారి గురించి నేను తప్పకుండా తెలుసుకుంటాను అని చెప్పి విహారీ వాళ్ళిద్దరికీ కూడా బాయ్ చెప్పి, పదమ్మ నేను గుడి దగ్గర డ్రాప్ చేస్తానంటూ యమునను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. క్రిష్ అన్న మాటలు విని లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. నా కొడుకు నా కోసం చాలా బాధపడుతున్నాడు, ఈరోజు ఎలాగైనా సరే వాడిని కలుసుకోవాలి అని చెప్పి వాడిని కలుసుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను అంటూ అలా లంచ్ టైం వరకు కూడా లక్ష్మి అక్కడే నిలబడి ఉంటుంది. లంచ్ టైంలో పిల్లలందరూ కూడా తమ బాక్సులు తీసుకొని బయటకు వస్తారు, ఒక దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇకప్పుడు క్రిష్ మాత్రం భోజనం చేయకుండా లక్ష్మిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇకప్పుడు సిరి, క్రిష్ నువ్వు అలా ఏడవకు క్రిష్, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది, ఏంజెల్ ఆంటీ నిజంగా చాలా మంచివారు, ఆవిడ నీ కోసం లంచ్ తీసుకొచ్చినప్పుడు నాకు కూడా తీసుకొచ్చేవారు,
నాకు కూడా తినిపించేవారు అని చెప్పి తను కూడా బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి, క్రిష్, సిరి వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఉండడంతో వాళ్ళ దగ్గరికి వస్తుంది. పిల్లలు, ఇప్పుడు మీ నాన్నగారికి ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి లక్ష్మి అడగడంతో, ఆయన మా నాన్నగారు కాదు, నాకు బ్యాట్మెన్, సిరికి మాత్రమే నాన్న అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి మనసులో, విహారీ గారు నీకు కూడా నాన్నే, ఆ నిజం నీకు తెలిసే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. మీరు మా నాన్నను సేవ్ చేశారు కదా ఆంటీ, అందుకని ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు. ఉదయమే ఆయనకి టాబ్లెట్స్ కూడా ఇచ్చాను అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. అవును, మీరేంటి ఇక్కడ ఉన్నారు? మీ వాళ్ళెవరైనా ఈ స్కూల్లో చదువుతున్నారా అని చెప్పి సిరి, క్రిష్ ఇద్దరు కూడా అడుగుతూ ఉండడంతో అప్పుడు లక్ష్మి, అదేం లేదు, మా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ చదవడం లేదు. నేను ఇటువైపుగా వెళ్తూ ఉంటే మీరు కనిపించారు. నిన్న రాత్రి మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేసింది. అందుకే మీతో ఇంకోసారి మాట్లాడి కాసేపు ఉండిపోదామని వచ్చాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారంటే, చాలా మంచివారు కూడా, అచ్చం మా ఏంజెల్ ఆంటీ లాగే అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. ఏంటి మీరు ఇంకా భోజనం చేయలేదా? ఈరోజు ఏం తీసుకొచ్చారో అని చెప్పి లక్ష్మి బాక్సులు ఓపెన్ చేసి వాళ్ళిద్దరికీ కూడా తినిపిస్తూ ఉంటుంది. ఆంటీ, ఈ మధ్య పండు చేసే వంటలు అస్సలు తినబుద్ధి కావడం లేదు. ఎప్పుడు కూడా మాకు ఇష్టమైనవి చేయడు. ఈ ఫుడ్ మాకు అస్సలు తినాలనిపించడం లేదు. బయట ఫుడ్ కావాలని అడిగితేనేమో మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. మీకు ఈ కూరలు నచ్చడం లేదా? సరే అయితే రేపు నేనే మీకోసం వంట చేసి తీసుకువస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నిజమా ఆంటీ, మీరు మా కోసం వంట చేసి తీసుకువస్తారా? చాలా థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి సిరి, క్రిష్ ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు. ఇక తర్వాత రోజు లంచ్ టైంకి లక్ష్మి పిల్లల కోసమని చెప్పి భోజనం తీసుకొని వెళ్తుంది. పిల్లలు, మీకోసమే నేనే వంట చేశాను అని చెప్పి అలా తన చేతులతో భోజనం తినిపిస్తూ ఉంటే, చాలా థ్యాంక్స్ ఆంటీ, నిజంగా ఫుడ్ చాలా బాగుంది, అచ్చం మా ఏంజెల్ ఆంటీ చేసినట్టుగానే ఉంది అని సిరి అంటూ ఉంటే, అవును, ఈ వంట అచ్చం మా అమ్మ చేసినట్టుగానే ఉంది అని చెప్పి క్రిష్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఆంటీ, మీకు ఎవరూ లేరని అన్నారు కదా, మరి మీరు కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా, ఎంచక్క మేము మీ వంటను ప్రతిరోజు కూడా టేస్ట్ చేయొచ్చు అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి ఆలోచనలో పడుతుంది. విహారీ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటాడు. ఇక సరిగ్గా అదే టైంకి పిల్లల స్కూల్ అక్కడ ఉండడంతో పిల్లలు ఈ మధ్య సరిగ్గా భోజనం చేయడం లేదని పండు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి లంచ్ టైం కదా, వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి పలకరించి వెళ్తాను అని చెప్పి విహారీ అదే టైంకి స్కూల్ లోపలికి వస్తాడు. విహారీ వచ్చేసరికి లక్ష్మి పిల్లలిద్దరికీ కూడా భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మిని చూసి విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పిల్లలిద్దరూ కూడా లక్ష్మితో కబుర్లు చెప్తూ సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు. ఇక అనుకోకుండా అక్కడికి వచ్చిన విహారీని చూసి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే, నాన్న అని చెప్పి సిరి విహారీ దగ్గరికి వచ్చి విహారీని హక్ చేసుకుంటుంది. మొన్న మిమ్మల్ని రౌడీల నుండి సేవ్ చేసి ఒక ఆంటీ ఇంటికి తీసుకువచ్చారు కదా, ఆ ఆంటీ ఈవిడే అని చెప్పి సిరి, ఆంటీ ఇంతకీ మీ పేరేంటి అడగడం మర్చిపోయాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి కంగారు పడిపోతూ నా పేరు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ సంధ్య కూడా వస్తుంది. సంధ్య గారు మీరేంటి ఇక్కడ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో నేను నా ఫ్రెండ్ని తీసుకువెళ్దామని వచ్చాను, తన పేరు సీత, నా ఫ్రెండ్ విహారీ గారు అని చెప్పి లక్ష్మిని సీతగా విహారీకి సంధ్య పరిచయం చేస్తుంది. ఇక దాంతో చాలా థ్యాంక్స్ అండి, ఆ రోజు నన్ను రౌడీల నుండి సేవ్ చేశారు అని చెప్పి విహారీ లక్ష్మికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత సంధ్య ఎలాగైనా సరే లక్ష్మిని విహారీ ఇంట్లోకి పంపించాలన్న ప్లాన్తో, విహారీ గారు మీతో ఒక విషయం మాట్లాడాలి, సీతకు ఎవరూ లేరు, తను ఒక అనాథ, తనకు
మీరే పెద్ద మనసు చేసుకొని ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే తనకున్న కష్టాలు తొలగిపోతాయని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు విహారి, మీరు ఏం చదువుకున్నారు? మా కంపెనీలో మీ చదువుకి తగ్గ ఉద్యోగం ఏదైనా ఉందేమో చూస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సంధ్య, విహారి గారు, తను డిగ్రీ చదువుకుంది కానీ కంపెనీలోనే జాబ్ ఏమీ అవసరం లేదు, ఇంట్లో ఇచ్చినా పర్వాలేదు, తను వంట చాలా బాగా చేస్తుంది, మీ ఇంట్లో ఆ జాబ్ ఇచ్చినా పర్వాలేదు అని చెప్పి సంధ్య అనడంతో, అవునా, ఆంటీ చాలా బాగా వంట చేస్తారు, ఇప్పుడే ఆంటీ వంటను టేస్ట్ చేశాము, అచ్చమ్మా ఏంజల్ ఆంటీ వండిన వంటలాగే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బిహారీ, సరే అండి, అయితే మీరు ఈరోజు నుండి మా ఇంట్లోనే ఉంటూ మా ఇంట్లోనే జాబ్ చేయొచ్చు, ఎలాగో మా తాతయ్య గారికి కూడా హెల్త్ బాగోలేదు కదా, మా తాతయ్య గారిని చూసుకుంటూ మీరు వంట కూడా చేసుకోవచ్చు అని చెప్పి విహారీ అనడంతో, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే, మాకు టైం అయింది, మేము వెళ్తామని చెప్పి, బాయ్ ఆంటీ, బాయ్ నాన్న అని చెప్పి సిరి క్రిష్ ఇద్దరు కూడా విహారీకి లక్ష్మికి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. సరే, ఈరోజు ఈవినింగ్ మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి విహారీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత లక్ష్మి ఎంతో సంతోషంగా సంధ్యను హక్ చేసుకొని, చాలా థ్యాంక్స్ సంధ్య, మళ్ళీ నేను నా ఇంట్లోకి నా వాళ్ళ మధ్యలోకి అడుగు పెట్టబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం చాలా ఉంది లక్ష్మి, విహారీ గారికి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది, నువ్వు అదే ఇంట్లో ఉంటూ శత్రువులు ఎవరో కనిపెడుతూ విహారిని కుటుంబాన్ని కాపాడాలి, నా వంతు సాయం నేను చేస్తూనే ఉంటాను, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నాకు కాల్ చేయని చెప్పి సంధ్య లక్ష్మికి చెబుతూ ఉంటుంది. ఇక ఆ విధంగా మొత్తానికి లక్ష్మి సీతగా విహారీ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.